యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మళ్ళీ పెళ్లి కొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కొన్నేళ్లు సింగిల్గా ఉన్న చైతు ట్రెండింగ్లో ఉన్న తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. విడాకుల తర్వాత కొన్నేళ్లు సింగిల్గా ఉన్న చైతు ట్రెండింగ్లో ఉన్న తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడడం, ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టులో ఈ జంట నిశ్చితార్థం చేసుకోవడం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగబోతోంది. అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఘనంగా వీరి పెళ్లి జరగబోతోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లిని డాక్యుమెంటరీగా తీసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేయబోతున్నారని ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజమేనని తెలుస్తోంది. చైతు శోభితల పెళ్లి డాక్యుమెంటరీ కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 50 కోట్లు చెల్లించబోతుందని తెలుస్తోంది. ఈ భారీ రేటు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే చైతు శోభిత పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతున్నా కూడా వీరి పెళ్లికి మీడియాకు ఎంట్రీ లేదు. కేవలం చాలా కొద్ది మంది సెలబ్రిటీలను మాత్రమే పెళ్లికి పిలుస్తున్నారు. అయితే సినీ సెలబ్రిటీలు తమ పెళ్లి వీడియోలను స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు అమ్ముకోవడం ఇది ఫస్ట్ టైం కాదు. బాలీవుడ్లో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్కు స్ప్రెడ్ అయింది. రీసెంట్గానే నయనతార, విఘ్నేష్ శివన్ల పెళ్లి డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయడం తెలిసిందే. దానికి 25 కోట్ల ధర పలికినట్లు వార్తలు వచ్చాయి. అయితే నయన్, విఘ్నేష్ల డాక్యుమెంటరీకి సూపర్ రెస్పాన్స్ రావడంతో చైతు శోభిత మ్యారేజ్ వీడియోకు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుందని నెట్ఫ్లిక్స్ భావిస్తోందట. అందుకే డబుల్ రేటు ఇస్తోందట నెట్ఫ్లిక్స్. అక్కినేని కుటుంబంలో పెళ్లి, పైగా శోభితకు బాలీవుడ్లో కూడా సూపర్ క్రేజ్ ఉంది. అందువల్ల ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ కూడా వీరి పెళ్లిని చూస్తారు. అందుకే ఇంత భారీ రేటుకి కొన్నారని తెలుస్తోంది. ఇక ఈ డాక్యుమెంటరీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ యువ సామ్రాట్ పెళ్లి చూసేందుకు ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఇక చైతు శోభిత పెళ్లి డాక్యుమెంటరీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.